శేఖర్ అసలు 'రాజ్ తరుణ్', 'లావణ్య' ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రిలేషన్‌లో ఉన్నారు మీకు తెలిసినంత వరకు? 2014 నుంచి 2017 కన్నా ముందే అయిపోయింది. దాన్నైతే కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు సెపరేట్ అయ్యారు. అవును. ఆ తర్వాత ఈమె తన దారిన తానుంది. తర్వాత ఇతను తన కెరీర్ ఏదో తను బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే మధ్యలో ఈ పొలిటీషియన్ ఎవరు ఇంకా? ఈ 'మస్తాన్ సాయి' కంటే ముందున్న పొలిటీషియన్? అది మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు గానీ, హ్మ్. ఇప్పుడేంటంటే ఒకసారి నేను బయటకొచ్చి నిజాలన్నీ చూపిస్తున్నప్పుడు, ఓకే. ఒకడు నిలబడ్డాడురా వీడెవడో. యెస్. సో, ఈవిడకి బాధితులు చాలా మంది ఉంటారు కదా! వాళ్ళు నాకు కొంతమంది ఫోను చేశారు. "సార్ ఇక్కడేం చూస్తారు సార్? ఇస్నాపూర్ రండి సార్. అసలు విషయం అక్కడే ఉంది సార్" అన్నాడు. ఆ! "ఏముందయ్యా" అంటే, "మీరు రండి సార్ నేను చెప్తా" అది ఇది అన్నారు. ఇంకా సరే నేను వెళ్ళలేదు గానీ, మన రిపోర్టర్స్ వాళ్ళని పంపించాను. హ్మ్. కొంతమంది. "మీకు హ్మ్. ఎక్కడేదో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందట వెళ్తారంటే వెళ్ళండి" అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన షాకింగ్ విషయం మాకసలు 'రాజ్ తరుణ్' ఈవిడ భర్త అని తెలియనే తెలీదండి. మేము ఇన్నాళ్ళు ఈ పొలిటీషియన్ భార్య అనుకుంటున్నాము. ఐ మీన్ భార్య కూడా కాదు. ఆయనకి ఆల్రెడీ భార్య ఉందంట పొలిటీషియన్‌కి. ఓకే. ఆ పొలిటీషియన్‌తో ఏదో ఎఫ్ఐఆర్ ఉన్న 18 ఏళ్ల వయసులోనే ఉన్నప్పుడు ఆయన మీద ఏదో ఇలా కలిసున్నాం, పెళ్లి చేసుకోవట్లేదు, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను, మీడియాకెళ్తాను ఇలాంటిది ఏదన్నా హ్మ్. చెప్పి ఆయన్ని ఇది చేసిందో మొత్తానికి వాళ్ళు చెప్పేదేంటంటే, ఇలా ఆయన్ని ఎక్స్‌టార్షన్ బెదిరించి ఆయన కెరీర్ బద్నాం అయిపోతది హ్మ్. మీడియాకెళ్ళానంటే అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఒక ఫ్లాట్, హ్మ్. ఒక ఇల్లు తీసుకొని వాళ్ళు ఇల్లు కూడా చూపించారు. సార్ అదే సార్ ఇల్లు అని చెప్పి చూపించాడు. హ్మ్. హ్మ్. మా వాళ్ళు వీడియో కూడా తీసుకొచ్చారు. అలాగా? ఆ ఇల్లు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆయన పేరు మీద నుంచి ఈయన పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ అయి ఉంటుంది. రీసెంట్‌గా వాళ్ళ నాన్న పేరు నుంచి ఎవరికో అమ్మేసారట అది కూడా. హుహు. అది కూడా మీరు రికార్డ్స్‌లో చెక్ చేసుకోవచ్చని చెప్పారు. సరే అవంతా మీడియా చేయాల్సిన పని. నేను ఇట్లాంటివన్నీ చేయను నేను. యెస్. ఏది 'రాజ్ తరుణ్‌తో' బ్రేక్ అయిన తర్వాత ఈ పొలిటీషియన్‌తో. కాదమ్మా. ఇది ఆ! 18 ఏళ్ల వయసులో ఆవిడకి. ఓహో! ఆవిడకి ఇప్పుడు 18 ఆవిడకి 30 ఓహ్ ఏళ్ల మై వయసు. గాడ్! ఇప్పుడు 30 30, ఏళ్ళు. 32, ఆ! 33. ఉండొచ్చు. సో, అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయిందంటున్నాను. హ్మ్. అంటే వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఇది. వాళ్ళు చాలా మంది మా పేర్లు చెప్పకండి సార్. మేము అది సార్, ఇది సార్ అంటారు అంతేలెండి. ఇంకా. అయిపోయింది సో, అదంతా బేసికల్లీ ఎపిసోడ్. ఇది మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అక్కడ చెప్పిన వాళ్ళు చెప్పినది ఇట్స్ అప్ టు అస్. బట్ హ్మ్. దీనికి సాక్ష్యాలు ఏమి నేను ప్రొడ్యూస్ చేయట్లే కాబట్టి ఐ డోంట్ క్లెయిమ్ దిస్ పాయింట్. హ్మ్. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ వాళ్ళు చెప్పిందది. సో, అది గనుక నిజం అనుకున్నట్టయితే అప్పటినుంచే ఆవిడకి ఈ టెండెన్సీ ఉంది. సో, హ్మ్. ఇలా అందుకని మీరు గమనించి ఆవిడ ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం, ఒక హ్మ్. ఏదో చేయడం అనేది మనం ఏం గమనించాం. లేదు. ఆమె ఏంటి ఆవిడ ఇప్పటికి ఎడ్యుకేషన్ కూడా ఏం క్వాలిఫికేషన్. చెప్తుంది? నా జీవితాశయం హౌస్ వైఫ్ అవ్వాలట. ఏ అమ్మాయినా హౌస్ వైఫ్ అవ్వాలని జీవితాశయం పెట్టుకుంటదా? ఎవరిని అడిగినా చిన్నప్పటి నుంచి కూడా అని చెప్పింది. అంటే ఏంటది? ఆస్ట్రోనాట్ అవుతాను, సైంటిస్ట్ అవుతాను, డాక్టర్ అవుతాను ఇలా చెప్తారు కదా పిల్లలు. అఫ్‌కోర్స్ దాన్ని గూడా మనం తప్పు పట్టలేము. అంటే కొంతమంది ఎంత చదువుకున్నా గాని, ఎంత కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత కూడా ఇంట్లో ఉండడానికి, ఒక హోమ్ మేకర్‌గా ఉండడానికి గూడా ఇష్టపడతారు. దాన్ని తప్పు పట్టాల్సిందే. అది కానీ ఎప్పుడమ్మా? అలా ఉండాలా అనుకున్న ఆ! వాళ్ళు చక్కగా పెళ్లి అలా చేసుకొని కాదమ్మా. అలా అది ఎప్పుడు ఉంటారు కదా! అనుకుంటారు చెప్పండి? ఆ! పెద్దయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేశారు. అవును. నేను చిన్నప్పటి చిన్నప్పటి నుంచే. నుంచే హౌస్ వైఫ్ అవుతా అనే ఒక నేను ఇప్పటిదాకా 7,000 లైవ్ షోస్ చూసుంటా. ఆ! చాలా మంది చిన్నపిల్లలు ఫోన్ చేస్తారు. "ఏ నాన్న ఫోన్ చేయంగానే ఏం పేరు నీ పేరు ఏం చేస్తావు? పెద్దయ్యాక ఏం చేస్తావు?" అని పిల్లల్ని అడిగే డాక్టర్, ఫస్ట్ క్వెషన్ అది. ఇంజినీర్. ఏ రోజు నేను హౌస్ వైఫ్ అవుతా అని ఎవ్వరు ఏమని చెప్పలే నాకు. అయ్యో! అసలు అలాంటి ఒక లక్ష్యం ఉంటుందా అంటే అని గూడా నాకు బేసికల్లీ తెలీదు. ఏంటంటే నేను ఒక డిపెండెంటు. నాకు ఏమి లేదు. నాకు వీడే ఆధారం అని హ్మ్. చెప్పి మనం ఎప్పుడైతే ప్రూవ్ చేస్తామో వాళ్ళ దగ్గర నుంచి యూ కెన్ క్లైమ్ సంథింగ్. ఓకే. సో దట్ ఈస్ ద అయితే 2017 నుంచి వీళ్ళిద్దరికి అసలు రిలేషన్ లేదా? ఆ! మళ్ళీ 'మస్తాన్ అంతకన్నా సాయి' ముందే అనే లేదు. క్యారెక్టర్ ఎప్పుడొచ్చింది వీళ్ళ మధ్యకి? 21 అని ఆవిడ రాసింది కంప్లెయింట్. 21. ఆ! హ్మ్. సో, ఓకే. ఆయన్ని చింటూ అనేవాడు పరిచయం చేసాడని చెప్పి హ్మ్. రాస్తుంది. మీరు హ్మ్. చదవండి మీకు అర్థమవుతది. 'చింటూ' అంటే ఎవరనుకున్నారు? నాకు తెలిసి 'రాజ్ తరుణ్‌నే' అంటున్నట్టుంది గదా ఆమె. కాదు. కాదా? కాదు. ఏదో ఆడియో చింటూ విన్నాను. అనేవాడు ఈ వరలక్ష్మి కేస్‌లోను తర్వాత చాలా డ్రగ్ కేసెస్‌లో ఆయన అంటే ఏ1 నాకు ముద్దాయి. 'చింటూ' కావాలి, నాకు 'చింటూ' కావాలంటంటే 'రాజ్ చింటూ అనే తరుణ్' అతను అంటుందేమో అసలు పేరు అనుకున్నా. ఉన్నిత్ రెడ్డి. అతను ఆ! 'ఉన్నిత్ రెడ్డి.' అతను ఓకే. ఏ1 ముద్దాయి ఈ రెండో డ్రగ్ కేస్‌లో. మొదటి కేస్‌లో ఏ3 అనుకుంటా వరలక్ష్మి దాంట్లో. సో, హ్మ్. ఆయనకి హి హాస్ సమ్ ఈ డ్రగ్ పెడ్లింగ్ అంటే డ్రగ్స్ అమ్మే దందా. దాంట్లో ఆయనకి ఆ హిస్టరీ ఉంది. హ్మ్. ఆయనకి ఈమె ఒక షార్ట్ ఫిల్మ్‌లో పరిచయం. హ్మ్. ఆ పరిచయం కాస్త మెల్లగా చిగురించి అది మరి ప్రేమగా మారిందో లేదో ఆవిడ కాల్‌లో అయితే ఒకసారి నాకు చింటూ కావాలి, నా చింటూ ఆ! కావాలి ఆ! అంటుంది. ఆ! బట్ అలా కాకుండా ఈయన డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్తుందావిడ. ఓకే. 'చింటూనే' ఈ అమ్మాయికి. డ్రగ్స్ అలవాటు చేశాడు. అదే చింటూ మస్తాన్ సాయిని కూడా పరిచయం చేశాడని చెప్పి చెప్తుంది. హ్మ్. సో, తర్వాత మీరు చదివితే మిగతా స్టోరీ అర్థం. ఆ! నేనొకసారి కంప్లెయింట్ ఏమిచ్చింది ఆమె అనేది గూడా నేను చూస్తాను. ఇది ఘనమైన అయ్య. నా పేరు మన్నేపల్లి లావణ్య. డాటర్ ఆఫ్ రామారావు. సో అండ్ సో వదిలేయండి. తల్లిదండ్రుల అడ్రెస్ పేర్లు చెప్పేసి. కూడా మేము చదవకూడదండి. చాలా బాధాకరం నాకైతే ఇలాంటివన్నీ. పటాన్ చెరువులో ఉంటాం. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ. నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ ద్వారా
వాళ్ళ ఇంటి పేరు ఒకటి ఉంది. మస్తాన్ రావు అనే వ్యక్తి 2021 నవంబర్‌లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. మస్తాన్ దాదాపు సాయి అనండి జనాలు కన్ఫ్యూజ్ ఓకే. మస్తాన్ సాయి, మస్తాన్ రావు అని రాసిందనమాట ఈ అమ్మాయి ఇక్కడ. బట్ రైటింగ్ కూడా బావుంది. చక్కగా తెలుగు రాసింది. 2022 సెప్టెంబర్ నుంచి నాకు ముఖ పరిచయం ఉంది. దాదాపు ఒక నెల రోజులు నా వెంట పడి ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ నేను మొదట పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. నేను కూడా హైదరాబాద్‌లోని నార్సింగిలోని ఒక విల్లాలో వాళ్ళ ఇంటికి వెళ్లి కలుస్తూ ఉండేదాన్ని. విల్లా నంబర్‌తో సహా ఇక్కడ ఇచ్చింది. బట్ నేను చెప్పట్లేదు. క్రమంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియోస్ మాట్లాడుతున్నాడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ సాయిని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీవు నాతో ఉంటే అన్ని మానేస్తానని చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలిసి ఈ విషయం అతన్ని నిలదీయగా నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ సాయి తన చెల్లి అయిన భావన పెళ్లి 2023లో జరిగింది. మార్చి 23న జరుగుతుంది కాబట్టి నా ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి నన్ను పెళ్లికి రావాలని గట్టిగా చెప్పాడు. నేను కూడా గుంటూరు వచ్చాను ఆ పెళ్లి కోసమని. మస్తాన్ నా కోసం అన్నపూర్ణ ద రాయల్ హోటల్లో రూమ్ 217 రూమ్ తీసుకుని అందులో నన్ను ఉంచాడు. అయితే నన్ను పెళ్లికి తీసుకువెళ్లకుండా హోటల్ రూమ్ లోనే ఉంచాడు. దాంతో నేను హైదరాబాద్ వెళ్లిపోయాను. మస్తాన్ నాకు కాల్ చేసి క్షమాపణ చెప్పి తిరిగి గుంటూరు రమ్మన్నాడు. ఆ తర్వాత నేను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నా 2 ఫోన్లు కూడా మస్తాన్ ఓపెన్ చేసి అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసి ఫోన్లను ఫార్మాట్ చేసి పాస్వర్డ్ మార్చి అతని ఫోన్ నంబర్ ని లింక్ చేసుకున్నాడు. ఐక్లౌడ్ మొత్తాన్ని ఎరేజ్ చేశాడు. ఇది జరిగిన తర్వాత అంటే సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలియవచ్చింది. కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా నేను మధ్యలో ఒక పేపర్ ఒక పేజీ మిస్ అయ్యానండి. అంటే రూమ్ కి తీసుకెళ్లాడు కదా, భలే షాకింగ్ గా ఉంది. ఏంటి ఇలాగా కాల్ చేసి క్షమాపణ చెప్పి తిరిగి గుంటూరు రమ్మన్నాడు కదా. నేను తిరిగి పొద్దున బ్లాబ్లా మొబైల్ యాప్ లో కార్ బుక్ చేసుకొని గుంటూరు వచ్చాను. నన్ను అతనే అన్నపూర్ణ ద రాయల్ హోటల్ రూమ్ నెంబర్ 222 బుక్ చేసి అందులోనే ఉంచాడు. రోజు అతను హోటల్ కి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా 31వ తారీఖున పొద్దున్నే 6 o'clock కి నేను ఉన్న హోటల్ రూమ్ కి మస్తాన్ వచ్చాడు. నాతో బాగా గొడవ పడ్డాడు. రాయడానికి చెప్పడానికి వీల్లేని బూతులు తిట్టాడు. మోచేతులు మోకాళ్లతో కడుపులో ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టాడు. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు. మెడ పట్టుకుని పిసికి చంపబోయాడు. అరవకుండా చేతిని అడ్డం పెట్టాడు. అప్పటికే అతని చేతిని నేను కొరికాను. నా బలం సరిపోలేదు. నా చేతులు వెనక్కి మడిచి నా చున్నీతో చేతులు కట్టేసి నన్ను బలవంతంగా మానభంగం చేశాడు. నా బట్టలన్నీ చింపేశాడు. నేను చనిపోయాను అనుకుని నన్ను వదిలేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమెతో అనేక విషయాలు చెప్పడం నాకు వినిపించింది. అప్పుడు నేను సొమ్మసిల్లి పడిపోయాను. నేను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నా 2 ఫోన్లను మస్తాన్ ఓపెన్ చేసి అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసి ఫోన్లను ఫార్మాట్ చేసి పాస్వర్డ్ మార్చి అతని ఫోన్ నంబర్ ని లింక్ చేసుకున్నాడు. ఐక్లౌడ్ మొత్తాన్ని ఎరేజ్ చేశాడు. ఇది జరిగిన తర్వాత అనగా సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివి వచ్చింది. కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా నేను తప్పించుకుని ఆటో ఎక్కి గుంటూరులో ఉన్న నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అతను నన్ను హోటల్ వర్ష గ్రాండ్ ఉన్న గుంటూరు బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుందంట. మళ్ళీ రూమ్ నెంబర్ 101 లో ఉంచాడు. నాకు కాస్త నీరసం తగ్గిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని చెప్పగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ కంప్లైంట్ ఇస్తున్నాను. ఇందులో నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి తమరు పై నేరస్తులను విచారించి నాకు తగిన న్యాయం చేయాలని అర్జీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇట్లు మీ విధేయురాలు ఎం లావణ్య. ఇది ఎప్పుడు ఇదంతా 2023లో పట్టాభిపురం గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఇది లావణ్య చేసిన కంప్లైంట్ తన స్వహస్తాలతో రాసింది. లావణ్య, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఈ వీడియో చూస్తే గనక ఇది నేను రాయలేదు, నాకు సంబంధం లేదు అంటే మామూలుగా అయినా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అసలు దీని వరకు ఏం జరిగింది కదా అని నేను వినడానికైతే మేము రెడీగా ఉన్నాము. అయితే ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం FIR కూడా లాడ్జ్ అయిందండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఇదైతే అబద్ధాలు చెప్పావు కదా, ఇదిగోండి ఇక్కడ డేట్స్ తో సహా ఉన్నాయన్నమాట. ఫ్రైడే 31 మార్చ్ 2023లో అనేక సెక్షన్ల కింద ఇదిగోండి ఇక్కడ బుక్ చేయడం అనేది జరిగింది.
మొత్తం అన్నపూర్ణ ద రాయల్ హోటల్ రూమ్ అన్నమాట. మస్తాన్ సాయి మీద కంప్లైంట్ బుక్ అయింది.